తెలంగాణలో ఎన్నికల నగార మోగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలైందో షెడ్యూల్ విడుదలైన నాటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. 2 విడతల్లో స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కానీ దీనికి అంతకు సంబంధించి కోర్టులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి కూడా అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే కోణంలో ప్రజలందరూ ఆలోచించిన తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి అంతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ఎన్నికల కోడ్ అయితే అమల్లో అయింది. 2 విడతలుగా ఏదైతే 9వ తారీఖు 10వ తారీఖు నాడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరుగుతున్నాయి. మరో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. పూర్తి స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొదటి విడత 9వ తేదీ నుండి 9 అక్టోబర్ నుండి ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఉంది. 2వ విడత కూడా 13/10/2025 స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు సిద్ధం చేసింది. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఎన్నికలకైతే ఎప్పుడైతే రాష్ట్ర ఎన్నికల సంఘం వెళ్ళిందో అప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు ఏదైతే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఎక్కడికక్కడ ఇప్పటికే పోలింగ్ బూతులు, దానికి సంబంధించి అధికారులను కూడా అప్రమత్తం చేసింది. దీనికి అందరికి సంబంధించి ఎన్నికలు నిర్వహించే తేదీని మాత్రం పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుని అక్టోబర్ 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత అక్టోబర్ 27వ తేదీన 2వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అని చెప్పి పూర్తిగా గజెట్లో అన్ని వివరాలు పేర్కొంది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 17 అక్టోబర్న ఏదైతే నామినేషన్లు స్వీకరణ ఉంది. అదేవిధంగా 21 అక్టోబర్న 2వ విడత నామినేషన్ల స్వీకరణ ఉంది. 28 అక్టోబర్న 3వ విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువులు అయితే ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పోలింగ్ నిర్వహించుకున్న సంబంధించి అప్రమత్తం చేశారు. అక్టోబర్ 31 తారీఖున మొదటి విడత, అదేవిధంగా నవంబర్ 4వ తారీఖున 2వ విడత, అదేవిధంగా 8 నవంబర్న 3వ విడత ఎన్నికలకు సిద్ధమైన పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంది. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తి స్థాయిలో నవంబర్ 11వ తేదీన విడుదలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఏ రోజైతే ఎన్నికలు జరుగుతాయి అదే రోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా విడుదల చేసే దిశగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. అన్ని జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ డివిజన్ల వారీగా చూసుకుంటే మొత్తంగా అయితే ఆర్మూర్ డివిజన్లో మొత్తం చూసుకుంటే 186 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 1824 వార్డులు ఉన్నాయి. దానికి అంతకు సంబంధించి 1844 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనికి ఓటర్లు మాత్రం పూర్తి స్థాయిలో 3,61,745 ఓటర్లు స్థానిక సంస్థల్లో ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. పూర్తి స్థాయిలో మరోవైపు బోధన్ డివిజన్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో 22,14,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు నిజామాబాద్ ఏదైతే డివిజన్ ఉందో నిజామాబాద్ డివిజన్లో పూర్తి స్థాయిలో చూసుకుంటే మొత్తంగా 2,74,779 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 8,51,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో జిల్లాలో చూసుకుంటే 545 గ్రామ పంచాయతీలు, దానికి సంబంధించి 5,022 వార్డుకు గాను ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమైతే చేసింది ఎన్నికల సంఘం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం అప్పటికి అప్రమత్తం చేసిన పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అధికారులను అయితే సిద్ధం చేసింది. పూర్తి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏ గ్రామంలో ఎంతమంది ఎన్నికలకు సంబంధించిన అధికారులు అవసరం ఉంటారు, వాటన్నింటి కూడా ఎక్కడైనా సరే ఎన్నికల నిర్వహించే సమయంలో ఉపాధ్యాయులు కానీ దీనికి సంబంధించిన సిబ్బంది కానీ ఎక్కడ కూడా సెలవులు లేకుండా చూసే విధంగా జిల్లా ఎన్నికల అధికారి పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు
జిల్లా పోలీస్ యంత్రాంగం, దాంతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కావాల్సిన సిబ్బందిని, దానికి సంబంధించిన సామాగ్రిని కూడా సిద్ధం చేసుకున్నారు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం. పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వాహకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 9 నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ అయితే మొదటి విడత తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అయితే నిర్ధారణ చేసింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి జిల్లాకు సంబంధించిన అధికారులకు, జిల్లా రిటర్నింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఏదైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని చూస్తున్న తరుణంలో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే కోణంలో కొన్ని రోజులు సందేహం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం గ్రామీణ స్థాయిలో ఉత్సాహాన్ని అయితే రెట్టింపు చేస్తున్నాయని చెప్పవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.